అది June 2, 2025. మేఘాలయలో 10 days ముందు నుంచే పోలీసులు ఒక సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అదే కనిపించకపోయినా ఒక కపుల్ని వెతకడానికి. కానీ ఆ రోజు పోలీసులకి లాస్ట్కి ఫలితం దక్కింది. అక్కడ ఒక డెడ్ బాడీ డీకంపోజ్ అయిపోయి దొరికింది. ఫస్ట్ చూసినప్పుడు అదొక జస్ట్ ట్రెక్కింగ్ యాక్సిడెంట్ అనిపించింది. కానీ నిజానికి అదొక ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఆ విక్టిమ్ పేరు రాజా రఘువంశీ, 29 years. పెళ్ళయ్యాక అందరిలాగే తన వైఫ్తో హనీమూన్కి వెళ్ళాడు. సోనం, ఆ అమ్మాయి, అతని వైఫ్ మిస్సింగ్. తర్వాత నార్మల్గా ఒక కాల్ చేసి గాజీపూర్లో ఒక రోడ్ సైడ్ డాబా నుంచి నేను సేఫ్గా ఉన్నా అని చెప్పింది. కానీ ట్విస్ట్ ఏంటి? ఈమెనే సోనం, ఆ ప్లాన్ వెనకతలున్న మాస్టర్ మైండ్. ఈ పెళ్ళంతా ఒక మాస్క్, ఈ హనీమూన్ ఒక హోమోసైడ్ సెటప్, ఇదంతా బయటపడిన ఒక మర్డర్ బ్లూ ప్రింట్. కాల్స్, సీక్రెట్ సిమ్ కార్డ్స్, కాంట్రాక్ట్ కిల్లర్స్, మంత్స్ ముందుగా ప్లాన్ స్టార్ట్ అయింది. రాజాకి తెలీదు తన లైఫ్ ఒక కౌంట్డౌన్లో ఉందని. ఇదొక లవ్ స్టోరీ కాదు, ఇదొక మర్డర్ మిస్టరీ. వెల్కమ్ టు ద కేస్ స్టడీ 1. దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ సోనం రఘువంశీ అండ్ రాజా రఘువంశీ, మోస్ట్లీ నోన్ యాజ్ ది మేఘాలయ హనీమూన్ మర్డర్ కేస్. You're watching Crime 404. ఇంకా నిజాన్ని ట్రేస్ చేద్దామా? రాజా రఘువంశీ, తనకి 29 years. వాళ్ళ ఎల్డర్ బ్రదర్ సచిన్ అండ్ విపిన్, వాళ్ళిద్దరికీ ఆల్రెడీ మ్యారేజ్ అయింది. వాళ్ళు తినకన్నా పెద్దవాళ్ళు. రాజ్ తన ఫ్యామిలీ బిజినెస్ రఘువంశీ ట్రాన్స్పోర్ట్ని చూసుకునేవాడు. ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఏంటంటే స్కూల్స్ అండ్ కోచింగ్ సెంటర్స్ని బస్సెస్కి రెంట్ మీద ఇచ్చే బిజినెస్. ఆన్లైన్ సోర్సెస్, టీవీ న్యూస్ పేపర్స్, ఫ్యామిలీ ఇంటర్వ్యూస్తో చూస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది రాజ్ అంటే ఒక వెరీ రెస్పాన్సిబుల్, డిసిప్లిన్డ్ సన్ అని. తన పేరెంట్స్ చెప్పిన మాటలు వింటారు. ఫ్యామిలీ మీద కూడా చాలా కేరింగ్, ఎస్పెషల్లీ సిబ్లింగ్స్ మీద ఇంకా ఎక్కువ కేరింగ్ చూపించేవారు. వన్ ఫైన్ డే తన పేరెంట్స్ రాజా దగ్గరికి వెళ్ళి చెప్పారు, విల్ ఫైండ్ అ మ్యాచ్ ఫర్ యూ అని. రాజా ఒప్పేసుకున్నారు. నో ఆర్గ్యుమెంట్స్, నో డ్రామా. అక్టోబర్లో 24 years సోనంని కలిశారు ఒక మ్యాట్రిమోనియల్ డైరెక్టరీ ద్వారా. ఈ డైరెక్టరీ ఏంటంటే సేమ్ కమ్యూనిటీ ఫ్యామిలీస్ని రిజిస్టర్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్, సన్స్ అండ్ డాటర్ ప్రొఫైల్స్ని అందులో రిజిస్టర్ చేయొచ్చు. బట్ కండిషన్, వాళ్ళు సేమ్ కమ్యూనిటీ అయి ఉండాలి. సో ఇలానే కమ్యూనిటీలో కలిశారు. రాజ్ ఫ్యామిలీకి సోనం ప్రొఫైల్ నచ్చింది, సోనం ఫ్యామిలీకి రాజ్ ప్రొఫైల్ నచ్చింది. అందుకే ఇద్దరు ఫ్యామిలీస్ డిసైడ్ అయ్యాయి వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇద్దరు ఫ్యామిలీస్ కూడా ఇండోర్లోనే ఉన్నాయి. సేమ్ సోనం కూడా వాళ్ళ ఫాదర్ బిజినెస్ని చూసుకునేది. వాళ్ళ ఫాదర్ బిజినెస్ ఒక ప్లేవుడ్ ఫ్యాక్టరీ ఓనర్ అనమాట. అతని పేరు దేవి సింగ్. సోనం అకౌంట్స్, బిల్లింగ్స్, ఫినాన్షియల్గా అన్నీ చూసుకునేది. సోనం అండ్ రాజా ఇద్దరు ఫ్యామిలీస్ ఫినాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉండేవి. కమ్యూనిటీ సేమ్, ఏజ్ సేమ్, కల్చర్ సేమ్. మ్యారేజ్ ఫిక్స్ అయింది. రాజా మామ్ ఇంటర్వ్యూస్లో ఏమని చెప్పారంటే, సోనంని ఫస్ట్ చూసినప్పుడే అనుకున్నా తనొక పర్ఫెక్ట్ మ్యాచ్ నా కొడుక్కని అని చెప్పారు. ట్రెడిషనల్ ఫ్యామిలీ, గుడ్ వాల్యూస్, ఫ్యామిలీ మ్యాచ్ని ఫిక్స్ చేసేసారు. రాజన్ సోనం నెమ్మదిగా ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని కాల్స్, టెక్స్ట్ కొంచెం ఫెమిలారిటీ కోసం చేసేవారు. బికాజ్ ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు. సో ఇద్దరినిద్దరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాజ్ ఒకరోజు వాళ్ళ మదర్కి వెళ్ళి చెప్పాడు, ఈ అమ్మాయికి నిజంగానే నా మీద ఇంట్రెస్ట్ ఉందా మమ్మీ, బికాజ్ రిప్లై చాలా హార్స్ తర్వాత ఇస్తుంది, కొన్నిసార్లు రిప్లై కూడా ఇవ్వదు అని. సో రాజా వాళ్ళ మదర్ ఏం చేశారంటే ఒకసారి సోనంతో వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు. ఇలా ఒక చిన్న డేట్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు మా కొడుకు, సమ్ మూవీ డేట్ ఆర్ కాఫీ డేట్, సమ్ డేట్. సోనం వాళ్ళ మదర్ ఇన్సిస్టెడ్, వద్దని చెప్పేశారు. మా ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ, చాలా పద్ధతిగా ఉంటుంది, ఇవన్నీ పెళ్ళికి ముందు వద్దు అన్నారు. సో రాజా వాళ్ళ మదర్కి కూడా ఒక చిన్న డౌట్ వచ్చింది. రాజ్ ఒకరోజు వాళ్ళ మమ్మీకి వెళ్ళి చెప్పారు, అమ్మా ఇప్పుడే ఇలా టైం ఇవ్వట్లేదు, పెళ్ళి తర్వాత టైం ఇవ్వకపోతే అని. రాజా మదర్కి కూడా ఒక చిన్న సస్పిషన్.
నువ్వు మాట్లాడినప్పుడు రిప్లై లేదు, మీట్ అవ్వడానికి కూడా రెడీగా లేరు. సో అందుకని చెప్పేసి ఆవిడేం చేశారంటే సోనంతో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడారు. మా అబ్బాయి చాలా మంచివాడు, టైం ఇస్తే నీకు కూడా నచ్చుతాడు అని. అవుట్ ఆఫ్ ఎవ్రీబడీ సర్ప్రైజ్ సోనం అగ్రీడ్. అప్పటి నుంచి సోనం కొంచెం బెటర్గా కూడా బిహేవ్ చేస్తుంది. వాళ్ళకి తెలియదు కదా ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ మర్డర్ సెటప్ అని. May 11, 2025 ఒక బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ జరిగింది, ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్. మెహందీ, సంగీత్, హల్దీ, డ్యాన్స్, లాఫ్టర్, రిచువల్స్. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అందరికీ ఒక పర్ఫెక్ట్ కపుల్లా కనిపించారు. ఫొటోస్లో స్మైల్స్ ఉన్నాయి, వీడియోస్లో ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. సో పెళ్ళయ్యాక సోనం అందరి ఇండియన్ ఫ్యామిలీస్లో బ్రైడ్ లాగే తను కూడా వెళ్ళి రాజా వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయింది. ఇనీషియల్గా ఒక 2-3 రోజులు అంతా నార్మల్గానే ఉంది. కానీ ఇనీషియల్ 7 days అవ్వకముందే సోనం రాజ్ మీద ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ పెట్టింది. హనీమూన్కి వెళ్దాం కదా, ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా అన్నట్టు. రాజ్ అన్నాడు, అదేంటి ఇంకా పెళ్ళయి 1 week కూడా అవ్వలేదు, కొన్ని డేస్ రిలాక్స్ అవుదాం. కానీ సోనం కంటిన్యూస్గా అలా అడుగుతూనే ఉంది, వెళ్దాం 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 అని. సడన్గా ఒక రోజు వచ్చి నేను ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసాను అనింది. రాజ్ ఒకసారి షాక్ అయ్యాడు, వెళ్ళి తన మదర్కి చెప్పారు. అప్పుడు వాళ్ళ మదర్ కూడా చిన్న కన్ఫ్యూజ్ అయ్యి కానీ కామ్గా చెప్పింది, బుక్ అయ్యాయి కదా నాన్న, హనీమూన్కి వెళ్ళిపోండి, ఒకసారి ట్రిప్ కంప్లీట్ అయితే సోనం కూడా కొంచెం అడ్జస్ట్ అవుతుంది అని. సో రాజ్ కూడా అడ్జస్ట్ అయ్యారు, వాళ్ళిద్దరూ హనీమూన్కి స్టార్ట్ అయ్యారు. ఇనీషియల్గా అక్కడ ఒక చిన్న గ్లిచ్. రాజ్కి ఇది కూడా వాళ్ళ మదర్కి చెప్పాడు, హనీమూన్ వెళ్ళే టికెట్స్ అయితే బుక్ చేసింది కానీ మళ్ళీ తిరిగి వచ్చే టికెట్స్ మాత్రం బుక్ చేయలేదని. ఇది గుర్తుపెట్టుకోండి. అది May 22, 2025. రాజ్ అండ్ సోనం హనీమూన్కి మేఘాలయ బయలుదేరారు. ఫ్లైట్లో రాజా వాళ్ళ మదర్ తనకి లాస్ట్ వీడియో కాల్ చేశారు. ఆ వీడియో కాల్లో రాజ్ ఒక గోల్డ్ చైన్ వేసుకొని కనిపించారు. సో వాళ్ళ మదర్ అడిగారు, ఏంట్రా చైన్ వేసుకొని బయలుదేరావు, ట్రెక్కింగ్కి వెళ్తున్నావు, గోల్డ్ అలా వేసుకొని వెళ్తే చాలా రిస్క్, తీసే అని. కానీ రాజ్ ఏం చెప్పాడంటే, మమ్మీ నేను కూడా తీసేద్దామనే అనుకున్నాను, కాకపోతే సోనం వద్దని చెప్పింది, అందుకనే తన మాటను ఎందుకు కొట్టేయడం అని వేసుకున్నాను అని. ఇక్కడ మనం చూసినట్టయితే వై వుడ్ సంబడి ఫోర్స్ హిమ్ టు వేర్ అ గోల్డ్ చైన్ ఆన్ అ ట్రెక్ కదా, దట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. సరే, వాళ్ళిద్దరూ షిప్రా గెస్ట్ హౌస్లో ఒక రూమ్ బుక్ చేశారు. ఎర్లీ నెక్స్ట్ మార్నింగ్, అదే May 23, 5:30కి హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యారు. ఒక రెంటెడ్ స్కూటర్ తీసుకొని చెర్పుంజీ సైట్కి స్టార్ట్ అయ్యారు. రూట్లో వాటర్ ఫాల్స్, ఫారెస్ట్ ట్రైల్స్, రూట్ బ్రిడ్జెస్ అంతా చాలా సీనరిక్గా ఉండింది. ట్రెక్కింగ్ స్పాట్లో చాలామంది కపుల్స్ లాగే తినకు కూడా ఫోటో తీసుకోవాలని ఉండింది. కానీ సోనంకి మాత్రం వేరే ప్లాన్ ఉంది. అరౌండ్ 10:30 ఒక లోకల్ గైడ్ ఏం చెప్పాడంటే, రాజ్ అండ్ సోనంని చూశాను, వాళ్ళతో ఒక 3 ఉన్నారు, వాళ్ళు నార్త్ ఇండియన్స్లా కనిపించారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నాకు హిందీ రాదు, వాళ్ళు 3 నార్త్ ఇండియన్స్ అవడం వల్ల హిందీ వచ్చు వాళ్ళకి అని. వీళ్ళు 3 ఎవరు ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. వీళ్ళు 3 స్ట్రేంజర్స్, రికార్డ్స్ లేవు, ఇంట్రడక్షన్ లేదు, హోటల్ లాక్స్ లేవు. మరెవరు వాళ్ళు చూద్దాం. May 23 తర్వాత రాజ్ అండ్ సోనంని ఎవరూ చూడలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి, మెసేజెస్ జీరో, నెట్వర్క్ లాస్ట్. తన ఫ్యామిలీ ఫస్ట్ డే అంతా చాలా టెన్షన్ పడ్డారు, మేబీ నెట్వర్క్ లేకపోవచ్చు కదా ట్రెక్కింగ్ జోన్లో, అందువల్ల అనుకున్నారు. కానీ సెకండ్ డే కూడా ఫోన్ చేయకపోయేటప్పటికి, నెట్వర్క్ లేకపోయేటప్పటికి వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే తన బ్రదర్, రాజా ఎల్డర్ బ్రదర్ సచిన్ ఎవరైతే ఉన్నారో, మేఘాలయకి ఫ్లైట్ తీసుకొని రీచ్ అయ్యారు. మీన్వైల్ షాకింగ్ అప్డేట్ ఏంటంటే, వీళ్ళు తీసుకున్నారని చెప్పాను కదా రెంటెడ్ స్కూటర్, అది చెరపుంజీలో కాదు, షిల్లాంగ్లో ఒక కేఫ్ దగ్గర కనిపించింది. పోలీస్కి చాలా ఇన్స్టెంట్గా డౌట్ వచ్చింది, ఎవరైనా రాజాని టార్గెట్ చేశారా, సోనం సేఫ్గానే ఉందా. హెవీ రెయిన్స్లో కూడా మేఘాలయ పోలీస్ ఫుల్ స్కేల్ సర్చ్ చేశారు. ఫారెస్ట్లో, వ్యాలీలో డ్రోన్ సర్చ్, డాగ్ స్క్వాడ్స్ చాలా ఎక్కువ సర్చింగ్ చేశారు. అది June 2.
10 days తర్వాత ఒక బ్రేక్ త్రూ. ఒక సెమీ డీకంపోజ్డ్ బాడీ వాటర్ఫాల్ దగ్గర దొరికింది, వేయ్ సుడాంగ్ వాటర్ఫాల్ దగ్గర. వాళ్ళ అన్నయ్య కన్ఫర్మ్ చేశారు అది రాజ్ అని. తన రైట్ హ్యాండ్ దగ్గర ఒక టాటూ చూసి, బాడీకి రింగ్స్ అండ్ గోల్డ్ చైన్ రెండు లేదు, రెండు మిస్సింగ్. స్టార్టింగ్లో వాళ్ళ అన్నయ్య ఏమనుకున్నారంటే, మా వెనక నుంచి చాలా మాటలు వింటున్నాం, ఇదంతా మేఘాలయలో లోకల్స్ చేసిందే అనుకుంటాను, ఎందుకంటే ఇక్కడ విన్నాను హనీమూన్కి కొత్తగా వచ్చిన కపుల్ని చూసి మేల్ దగ్గర ఉన్న గోల్డ్ తీసుకొని చంపేసి ఫీమేల్ని పట్టుకెళ్ళిపోతారు, మేబీ ఇదంతా లోకల్ చేసిన పనేమో అనుకున్నారు. బట్ పోస్ట్మార్టం చాలా క్లియర్గా చెప్పింది ఇదంతా యాక్సిడెంట్ కాదు, ఇదంతా ఒక ప్లాన్ చేసిన మర్డర్ అని. పోలీసులకి ఆ ప్లేస్లో దొరికిన ఎవిడెన్స్ ఏంటంటే ఒక వైట్ షర్ట్, వాచ్, ఇరిగిపోయిన ఒక ఫోన్ స్క్రీన్, ఒక మెడిసిన్ స్ట్రిప్ అండ్ ఒక బ్రాండ్ న్యూ డావ్, అదొక నైఫ్ మచేటే. అదేంటంటే లోకల్ వెపన్ అని వాళ్ళు అనుకున్నారు, కానీ అది లోకల్ వెపన్ కాదు, అది ఎవరో కొత్తగా కొనేసి ఈ ప్లాన్ కోసమే కావాలని ఇదొక లోకల్గా చూపించడానికి ప్లాన్ చేసింది అని పోలీసులు తెలుసుకున్నారు. June 9th, ఆల్మోస్ట్ ఒక 2 weeks తర్వాత సోనం ఎక్కడుంది అని వీళ్ళందరూ టెన్షన్ పడుతున్న టైంలో రాజా ఫ్యామిలీకి ఒక కాల్ వచ్చింది. ఫోన్ పికప్ చేస్తే నేను సోనంని మాట్లాడుతున్నా అని. అందరూ ఒక షాక్లో, ఒక సైలెన్స్లో, వాళ్ళకి అసలు అర్థం కాల. ఎక్కడున్నాం సోనం, నువ్వు సేఫ్గానే ఉన్నావా, రాజ్ ఎక్కడున్నాడు అంటే సోనం కామ్గా చెప్పింది, నేను గాజీపూర్లో ఉన్నా, కాశీ దాబాలో పనిచేస్తున్న ఒక అతని ఫోన్ తీసుకున్నాను, నా దగ్గర ఫోన్ లేదు. వాయిస్లో జీరో పేషెన్స్, అసలు ఫియర్ అన్నది లేదు. అంటే నార్మల్గా కపుల్స్ ఎలా రియాక్ట్ అవుతారు అలాంటి సిచ్యువేషన్లో. అసలు రాజా 16 days నుంచి తన పక్కన లేరు కదా, కనీసం అతని పేరెత్తడానికి కూడా తనకు అసలు అతను గుర్తే లేరు. తర్వాత ఆ గోవింద్, సోనం బ్రదర్ గోవింద్ ఏం చేశారంటే ఆ డాబా ఓనర్కి కాల్ చేసి అడిగితే అతను చెప్పారు, రాత్రి 1 గంటకి రోడ్డు మీద నడుస్తుంది, నా దగ్గరికి వచ్చింది, కన్ఫ్యూజ్ అయి ఉంది, నేను అడిగాను ఏమైంది అని, తను చెప్పింది నా హస్బెండ్ని చంపేశారు, నాకు అసలు ఏం గుర్తులేదు అని. సోనం వాళ్ళ ఫ్యామిలీ, రాజా వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుందంటే చాలా యాక్చువల్లీ బాధపడవలసిన మూమెంట్లో కూడా వాళ్ళు కొంచెం హ్యాపీ పడ్డారు, పోన్లే సోనమైనా బతుకుంది కదా అని. కానీ ఒక్క థింగ్ చాలా వాళ్ళకి కూడా డిఫరెంట్గా అనిపించింది, సోనం ఒక్కసారి కూడా రాజా ఇక్కడ, రాజా సేఫేనా అని ఏం అడగల, అసలు తన హస్బెండ్ని మెన్షన్ చేయలా, తనకు ఒక ఇమోషన్ కూడా రాలా. అందుకే తన దాబా ఓనర్కి కాల్ చేసి గోవింద్, సోనం వాళ్ళ బ్రదర్ చెప్పారు పోలీస్కి ఒకసారి కాల్ చేయండి, ఆమెనైనా సేఫ్గా షిఫ్ట్ చేయండి అని. నెక్స్ట్ సీన్ చూస్తే గాజీపూర్లో పోలీస్ స్టేషన్లో సోనం ఒక దగ్గర కూర్చొని షివర్ అవుతుంది. కానీ పోలీసులకి ఆల్రెడీ క్లూ అండ్ ట్రేస్ రెండూ దొరికింది. ఫోన్ కాల్స్, టవర్ లొకేషన్, ట్రైన్ రికార్డ్స్, హోటల్ లాక్స్, ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ ముందే చెక్ చేశారు. నెక్స్ట్ 24 hours సోనం ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారడం స్టార్ట్ అయింది. ఒక కన్ఫ్యూజ్డ్ వైఫ్ నుంచి ఒక కాడ్ క్రిమినల్ లాగా. June 10th ఎర్లీ మార్నింగ్ పోలీస్ ఇంట్రోగేషన్ రూమ్లో సోనం చాలా సైలెంట్గా కూర్చొని ఉంది, తానేం మాట్లాడలా. కానీ డాక్యుమెంట్స్, కాల్ రికార్డ్స్, ట్రావెల్ డేటా, హోటల్ బుకింగ్స్ ఇవి ఉన్నాయి కదా, అవన్నీ మాట్లాడాయి. అండ్ ఫైనల్గా లాస్ట్కి సోనం కూడా మాట్లాడింది. లాస్ట్కి ఒప్పుకుంది, వాయిస్లో ఇమోషన్ లేకపోయినా చెప్పింది మాత్రం చాలా బ్రూటల్గా ఉంది. ఎస్, నేనే నా హస్బెండ్ రాజ్ని చంపాను, ఎందుకంటే నాకు ఇతనితో పెళ్లి చేసుకోవడం అసలు ఇంట్రెస్ట్ లేదు, ఇదొక ఫోర్స్డ్ మ్యారేజ్, నేను ఇంకొక అబ్బాయి రాజ్ కుష్వాహాని ప్రేమిస్తున్నాను అని. షాకింగ్ ట్విస్ట్, సోనంకి ఒక లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, రాజ్ కుష్వాహా. గైస్ కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను కూడా ఒక్కొక్క పాయింట్లో కన్ఫ్యూజ్ అయ్యి చెప్పాను. రాజా సోనం హస్బెండ్, రాజ్ సోనం బాయ్ ఫ్రెండ్. 20 years నుంచే సోనం అండ్ రాజ్ లవ్ చేసుకుంటున్నారంట. రాజ్ తన ఫ్యామిలీ బిజినెస్, అదే సోనం ఫ్యామిలీ బిజినెస్ ప్లేవుడ్ బిల్లింగ్ హ్యాండిల్ చేసేవారంట. సోనం అండ్ రాజ్ ఇద్దరి దగ్గర క్లోజ్నెస్ 2022లో చాలా పీక్కి వెళ్ళింది. కానీ సోనం వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలే అంట, ఎందుకంటే క్యాస్ట్ మిస్ మ్యాచ్ అయింది. రాజా కూడా ఫైనాన్షియల్గా కొంచెం వీక్ సెక్షన్ నుంచి వచ్చేవారు. అందులో కూడా రాజా సోనం కన్నా 3 సంవత్సరాలు చిన్నోడు. అందుకే పేరెంట్స్ ఏం చేశారు, రాజాని పెళ్లి చేసుకోవడానికి ఫోర్స్ చేశారు.
సో ఫిబ్రవరి నుంచే ఈ ప్లాన్ సోనం స్టార్ట్ చేసింది. సోనం అండ్ రాజ్ ఇద్దరు డిసైడ్ అయ్యారు, కలిసి ఉంటే ఇద్దరు ఉంటాం, లేకపోతే ఈ ఫోర్స్ మ్యారేజ్లో రాజా చచ్చిపోతాడు అని. ఫస్ట్ ప్లాన్ సూసైడ్ డ్రామా చేద్దాం అనుకున్నారు, కానీ అది ఫెయిల్ అయిపోయింది. సెకండ్ ప్లాన్ ఫేక్ డెత్, అంటే సోనం లాగా ఇంకొక అమ్మాయిని ఎవరినైనా చంపేసి వాళ్ళకి సోనం బాడీకి ఉన్న జ్యువెలరీ కానీ క్లోత్స్ కానీ అవి వేసేసి అదొక సోనమే అని చెప్పడానికి ట్రై చేశారు, కానీ అది కూడా ఫెయిల్ అయింది. ఫైనల్ ప్లాన్ రాజ్ని హనీమూన్లో చంపాడు. ఫోన్ రికార్డ్స్ ప్రూవ్ చేసాయి. May 16th నైట్ పెళ్లి తర్వాత 5th డేనే 6 hours కాల్ మాట్లాడుకున్నారు సోనం అండ్ రాజ్ కుష్వాహా. అక్కడేనేమో మేబీ రాజాది మర్డర్ బ్లూ ప్రింట్ ఫైనలైజ్ అయింది. రాజ్ 3 కాంట్రాక్ట్ కిల్లర్స్ని తెచ్చుకున్నాడు, విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్పుత్, ఆనంద్ కుర్మి. వీళ్ళు 3 ఫ్లైట్లోనే మేఘాలయకి పంపించారు. సోనంకి ఒకే ఒక టాస్క్, రాజాని స్వడాంగ్ వాటర్ఫాల్ దగ్గరికి తీసుకొని వెళ్ళడం, ఒక గైడ్ లేకుండా క్రౌడ్ లేని ప్లేస్, నెట్వర్క్ లేని ప్లేస్లో ఉంచి. తను కూడా రాజ్ చెప్పినట్టే చేసింది. May 23rd మార్నింగ్ గైడ్ ఎందుకు అని రాజాకి చెప్పి తన్ని తీసుకెళ్ళింది. లొకేషన్కి వెళ్ళిన దగ్గరే కిల్లర్స్ వెయిట్ చేస్తున్నారు. సిగ్నల్ ఇచ్చింది సోనం, చంపేయండి అని. May 23rd, 2003 స్వడాంగ్ వాటర్ఫాల్లో సీన్ చాలా కామ్గా స్టార్ట్ అయింది. 3 కాంట్రాక్ట్ కిల్లర్స్ రెడీగా వెయిట్ చేస్తున్నారు. సోనం పైకి వెళ్ళాక సిగ్నల్ ఇచ్చింది, తన్ని చంపేయండి అని. అటాక్ స్టార్ట్ అయింది. రాజ్కి ఎస్కేప్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. చాలాసార్లు పొడి చేశారు. రాజ్ బ్లీడ్ అవుతున్నాడు, దారుణంగా చనిపోయాడు. గోల్డ్ చైన్ అండ్ రింగ్ 2 రిమూవ్ చేశారు, బాడీని వాటర్లోకి తోసేశారు, సో దాట్ ఇదొక రాబరీలా కనిపించాలని. మిషన్ కంప్లీట్ అయింది. సోనంకి ఇంకో స్క్రిప్ట్ కూడా ఉంది, అదే మాయమైపోవడం. ఏం అవ్వలేనట్టు గువాహటీకి ఒక క్యాబ్ తీసుకొని ట్రైన్ ఇందోర్ వైపు వెళ్ళిపోయింది. ఇందోర్లో రాజ్ బుక్ చేసిన ఒక ఫ్లాట్లో ఉంది. తర్వాత June 9th వారణాసి హైవేలో ఒక రోడ్ సైడ్ కాశీ డాబా నుంచి కాల్ చేసింది. పోలీస్కి ఆల్రెడీ క్లూ ఉంది, ఫోన్ టవర్, CCTV, కాల్ హిస్టరీ అన్నీ మర్డర్ ప్లాన్కి మ్యాచ్ అయ్యాయి. June 11th సోనంని మేఘాలయకి ట్రాన్స్ఫర్ చేశారు, ఫుల్ కన్ఫెషన్ వీడియో రికార్డ్ చేయడానికి. మీడియా మొత్తంలో ఫుల్ స్ట్రామ్, వైఫ్ హస్బెండ్ మర్డర్, హనీమూన్లోనే ఒక వైఫ్ తన హస్బెండ్ మర్డర్ ప్లాన్ చేసింది అని. సోనం బ్రదర్ గోవింద్ వచ్చి ఇనిషియల్గా మీడియా ముందు డిఫెండ్ చేశారు, మా చెల్లి చాలా ఇన్నోసెంట్, పోలీస్ వాళ్ళే కావాలని బ్లేమ్ చేస్తున్నారు, ఇదంతా మేఘాలయాన్ని కాపాడడానికి అని. కానీ గోవింద్ ఫేస్లో ఒక సిగ్గు చాలా క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ వచ్చి పబ్లిక్గా చెప్పాడు, మాకు తెలీదు ఇదంతా సోనం చేసిన ప్లాన్ అని, మా సిస్టర్ని మా ఫ్యామిలీ నుంచే రిజెక్ట్ చేసేస్తున్నాం, నేను పర్సనల్గా రాజా ఫ్యామిలీని కలిసి మాట్లాడా, నాకు ఇంకా మా చెల్లొద్దు, మా ఫ్యామిలీ నుంచే వెలివేస్తున్నాం అని. ఇదొకటి మొత్తం ఒక ఫ్యామిలీనే ఊపేసింది. జస్టిస్కి సపోర్ట్ ఇవ్వడం అంటే ఇదేనేమో. గోవింద్ అన్నాడు, నా చెల్లి కేస్ నేను తనకు అగెన్స్ట్గా ఫైట్ చేస్తా అని. పోలీసులది ఫైనల్ రిపోర్ట్ వచ్చేసింది. ఈ స్టోరీకి మోటివ్ ఏంటంటే లవ్ అఫైర్ అండ్ ఫోర్స్డ్ మ్యారేజ్. ఇదంతా ప్లాన్ ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయిందని, 23rd ప్లాన్ అమలుపరిచారని, ఈ 3 కాంట్రాక్ట్ కిల్లర్స్ అండ్ రాజ్ కుష్వాహాయే చంపారని, కానీ ఇదంతా ప్లాన్ చేసిన మాస్టర్ మైండ్ సోనం అని పోలీసులు చెప్పేశారు. ఇదంతా ఒక హనీమూన్ మర్డర్ కేస్ కాదు, ఇదంతా ట్రస్ట్ని వదిలేసిన ఒక బ్రూటల్ బీట్రేయల్ కేస్. రాజ్ ఒక ఇన్నోసెంట్, ఒక లవింగ్ హస్బెండ్, కానీ సోనం ఒక ఇంపల్సివ్ కిల్లరే కాదు, ఒక కోల్డ్ క్యాలిక్యులేటర్ క్రిమినల్ కూడా. ఒక మర్డర్ కేసులో ఒక స్టోరీ విన్నాక ఒక చాలా డీప్ సైలెన్స్ ఉంటుంది, ఒక ప్రెషర్, ఒక లోన్లీనెస్, ఒక బ్రోకెన్ ట్రస్ట్. ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేమ అంటే బ్లైండ్గా నమ్మేది కాదు, అవేర్నెస్ కూడా ఉండాలి. రాజ్ తన వైఫ్ని మనసుతో ప్రేమించాడు, పేషెన్స్తో, రెస్పెక్ట్తో, లవ్తో ట్రీట్ చేశాడు. కానీ చాలాసార్లు మంచి మనిషిమైనా వేసిన లవ్ కూడా రాంగ్ పర్సన్ చేతిలో పడితే లైఫ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మన 13 క్రైమ్ ఫ్యామిలీకి ఏం చెప్పినా ఒక హార్ట్ ఫెల్ట్ మెసేజ్, రెడ్ ఫ్లాగ్స్ని చూసినప్పుడు ఇగ్నోర్ చేయకండి. ఫోర్స్డ్ మ్యారేజెస్, టాక్సిక్ ప్రెషర్, ఫేక్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా సైలెంట్ క్రైమ్స్ లాగే ఉంటాయి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎమోషనల్గా ట్రాప్ అయ్యే ఫీలింగ్ వచ్చినప్పుడు, డౌట్ ఉన్నప్పుడు మాట్లాడండి, క్వశ్చన్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా
ఒక స్మైల్తో పెళ్ళి చేసుకుంటున్న వాడిని చూసి హ్యాపీ అని అజ్యూమ్ చేసుకోకండి. ఇది జస్ట్ ఒక హనీమూన్ మర్డర్ కేసే కాదు, ఇది మీ అందరికీ ఒక వార్నింగ్ కూడా. మర్డర్ అనేది అన్నిసార్లు వెపన్తో జరగదు, ఒక అబద్ధంతో కూడా స్టార్ట్ అవ్వచ్చు. మీరు ఈ స్టోరీని ఇప్పటి వరకు విన్నారంటే యూ కేర్. లైక్ చేయండి, నా కోసం కాదు, ఈ మెసేజ్ కోసం. సబ్స్క్రైబ్ చేయండి, కాంటెంట్ కోసం కాదు, కాన్షియస్నెస్ కోసం. సో ఇది మీ క్రైమ్ 13 డైరీస్. జస్ట్ స్టోరీస్ని చెప్పడం కాదు, సొసైటీకి అవేర్నెస్ కూడా ఇద్దాం.